తీన్మార్ మల్లన్న ఆశయాలతో ముందుకు నడుస్తామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర యువజన అధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్ అన్నారు. బొడ్డుపల్లి చంద్రశేఖర్ నేతృత్వంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా యువజన కార్యవర్గ సమావేశం ఈరోజు విజయవంతంగా నిర్వహించబడింది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో యువత పాత్ర, యువజన విభాగం యొక్క ప్రస్తుత పరిస్థితి, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళిక, పార్టీ బలోపేతంలో యువత ముందుండాల్సిన బాధ్యత అనే అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. సమావేశంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర యువజన అధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్ మాట్లాడుతూ, తెలంగాణలో యువతను కేవలం ఓటర్లుగా చూసే రాజకీయాలకు ఇది ముగింపు అన్నారు. యువతను నిర్ణయాధికారులుగా తీర్చిదిద్దడమే మా అధినేత, మా గురువు గౌరవనీయులు తీన్మార్ మల్లన్న ఆశయమని అన్నారు. అదే తెలంగాణ రాజ్యాధికార పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా సహా తెలంగాణ అంతటా నిరుద్యోగం, సామాజిక అన్యాయం, అసమానతలు యువత భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని, ఈ పరిస్థితులపై యువత ప్రశ్నించే స్థాయికి రావాలని పిలుపునిచ్చారు. ఆ దిశగా యువజన విభాగం గ్రామం నుంచి గల్లీ వరకు పార్టీని బలోపేతం చేయడంలో ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశం ద్వారా యువజన విభాగానికి దిశనిర్దేశం జరిగింది. క్రమశిక్షణతో కూడిన కార్యాచరణకు రూపురేఖలు ఖరారయ్యాయి. వికారాబాద్ జిల్లా యువత తెలంగాణ సమాజాన్ని ఆకట్టుకునేలా ఉద్యమాత్మకంగా ముందుకు సాగాలనే బలమైన సంకల్పం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లాకు చెందిన యువజన నాయకులు, కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు. యువజన శక్తే పార్టీ బలమనే నినాదంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ యువజన విభాగం రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉందని ఈ సమావేశం స్పష్టం చేసింది. జై బీసీ వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, జై టీఆర్పీ, జై టీఆర్పీ వర్ధిల్లాలి, వర్ధిల్లాలి.